అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 29వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందినం, నూతన వాహన యోగం ఏర్పడినం, చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగునం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆలయ దర్శనాలను చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం, వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం, గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన, నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మరింత ఆనందంగా సాగిన, ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా వృత్తి, వ్యాపారం ఆశాజనకంగా సాగిన, ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారంలో ఆటుపోట్లు తొలగిన, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారమునకు నూతన ప్రోత్సాహకాలు అందిన, నిరుద్యోగుల కళలు సాకారం అవడం, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో శుభవార్తలు అందినం, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, అదేవిధంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఆర్థికంగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. శక్తివంచన లేకుండా పనిచేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయం తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగున, సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మనశ్శాంతి లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో సమస్యలను పరిష్కరిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.
ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పట్టు వదులుకున్నా పనిచేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. అంతా మేలు చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడతాయి. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.